ప్రభునామమున ఈ క్రికెట్కి వచ్చినటువంటి యవన సహోదరులకు సహోదరులకు అందరికీ కూడా ప్రభునామమున వందనములండి. ఈ దినము నా యొక్క సాక్ష్యం పంచుకోవడానికి ముందు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తన గ్రంథం 66వ అధ్యాయం, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 16వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుతున్నామండి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 16వ వచనం కలిసి బిగ్గరగా చదువుతున్నామండి. దేవుని యందు భయభక్తులు గలవారా మీరందరూ వచ్చి ఆలోచించండి. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి, కృపల ప్రభువా, అద్భుతములు ఆశ్చర్యకరం చే గొప్ప దేవా, ఈ యొక్క తండ్రి శ్రేష్టమైనటువంటి ప్రభా సమయంలో మమ్మల్ని చేర్చిన విధానంకే వందనములు. ప్రభా మీ సన్నిధిలో చేర్చి ప్రభా తండ్రి ప్రభా యవనస్తులు మధ్యలో ప్రభా తండ్రి క్రికెట్ సందర్భంగా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికే వందనములు. ప్రభా వచ్చినటువంటి ప్రభా తండ్రి యవన సహోదరులు దీనికి ఆశ్రయించండి. ప్రభా తండ్రి వారికి కావాల్సిన అవసరాన్ని తీర్చండి. ప్రభా తండ్రి ఈ రీతిగా రక్షణ మార్గం దయచేయండి. ప్రభా నిలబడుతున్న నేను కూడా ఎన్నిక లేని వారిని నా జీవితంలో కూడా ప్రభా తండ్రి మీరు చూపుతూ వచ్చిన మహాప్రేమకై వందనములు, మహా కనిగ్రహముకై వందనములు. ప్రభా తండ్రి మీ యొక్క జాలికి వందనములు. ప్రభా ఎన్నిక లేని వారిని దయతో నన్ను క్షమించి ప్రభా పరిశుద్ధంగా పట్టుకున్నట్టుకు ప్రభా బోధించుటకు ప్రభా నీ ఎంత మాత్రం మందిలో ప్రవేశించడం కూడా అవ్వట్లేదు వారిని దయతో క్షమించి సిలువ చాటును మరుగు చేసి ప్రభా ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. మీరే మా మధ్యలో దిగిరండి. ఈ ఆవరణాన్ని ప్రసన్నతతో నింపండి. ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు కింద దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఈ రీతిగా మీరే సహాయం చేయమని చూడే ఉండమని ఏ స్తుతించి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించాడు వేడుకొచ్చున్నాం తండ్రి. ఇక్కడ గమనిస్తూ వస్తే కీర్తనకారుడు ఆ యొక్క కీర్తన 66వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించను. అదేవిధంగా నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యము చేస్తూ వచ్చినాడో, ఏ విధంగా నా జీవితంలో ఆయన ఏ కార్యము జరిగిస్తూ వచ్చినాడో, నా పట్ల ఆయన ఏ విధంగా ఘనకార్యం చేస్తూ వచ్చినాడో నేను కూడా మీతో సాక్ష్యం పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇక్కడ కనుక గమనిస్తూ వస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 2-3 వచనాలు తీసిన వారు చదవండి దగ్గరగా. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనది. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. చూడండి, ఇక్కడ కూడా మనం మార్నింగ్ నుంచి ఒక అంశం మీద అన్న తర్వాత థీమ్ ఇవ్వబడింది. ఆ థీమ్ ఏంటంటే మనస్సు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ దానియేలు కూడా ఒక మనస్సు కలిగింది. ఏ మనస్సు కలిగింది? మహోన్నతుడైన దేవుడు నా ఎడల చేసిన అద్భుతమును సూచక్రియలు నీకు తెలియజేయుటకై నాకు మనస్సు కలిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా దానియేలు జీవితంలో, తర్వాత ఆ యొక్క దావీదు జీవితంలో, తర్వాత రూతు జీవితంలో చేసినటువంటి మేలులు నా జీవితంలో కూడా అనేక కార్యాలు చేస్తూ వచ్చినాడు. వారు ఎంతో గొప్పవారు. వారిని కనీసం ఊహించుకోవడానికి కానీ కనీసం వారితో పోల్చుకోవడానికి కానీ కనీసం ఎంత మాత్రము కలడం కూడా ఊహించుకోవడానికి యోగ్యత లేదు. అయితే దేవాది దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. నా పేరు ప్రకాశం అండి. మాది గాలివిడి సొంత ఊరు. నేను ఒక ఎలా చెప్పాలో తెలియదు కానీ అప్పుడే దేవుడు నమ్ముకునేటువంటి కుటుంబంలో జన్మిస్తూ వచ్చినాను. మా అమ్మ నాన్నకు పెళ్ళైనటువంటి 1972లో వివాహం అయినట.
మా నాన్న అయితే చాలా హిందూ బ్యాక్గ్రౌండ్. తర్వాత మా అమ్మ అయితే క్రైస్తవురాలు. సో వారి వివాహం అయింది. సో వివాహం అయిన తర్వాత భర్త చెప్పినట్టే వినాలి కదా. సో మా అమ్మ క్రైస్తవురాలు అయినప్పటికీ కూడా సో మా నాన్న పెళ్లి చేసుకోవడం కారణం చేత వాళ్ళు అలాగే హిందూజులుగా వెళ్ళిపోతూ వచ్చినారు. సో మా అమ్మ మందిరం మర్చిపోయింది, అంతా మర్చిపోయింది. ఇప్పుడు విగ్రహాలు అలా అలా ఉండిపోతూ వచ్చినారు. సమయాలు గడిచిపోతూ వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలి కదా. 1 సంవత్సరం అయిపోయింది, పిల్లలు లేరు. 2 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. 3 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరట. 4, 5, 6, 7, 8, 9 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. 10 సంవత్సరాలు అయిపోయింది. అందరూ తిరగని గుళ్ళు లేవు, తిరగని తర్వాత దర్గాలు మళ్ళీ అన్నీ తిరుగుతూ వచ్చినారు. అయితే అప్పుడు మా అమ్మమ్మ ఒకసారి వచ్చి అమ్మ నాయన, మా నాన్నంటే భయం. సో నాయన అమ్మ ఇన్నిసార్లు అన్ని దేవాలు తిరిగినారు కదా, ఒకసారి మందిరానికి రండి, ఒకసారి మందిరంలో పాపం ఒప్పుకోండి, దేవుడు మీ జీవితంలో సహాయం చేస్తాడు అని ఎప్పుడైతే చెప్తూ వచ్చినారో అప్పుడు సరే పిల్లలు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మనకు పట్టినటువంటి ఈ యొక్క పంతం ఏదైతే ఉందో దాన్ని తీసివేయడానికి సరే వస్తామని లక్కేటిపల్లి మందిరం, గాలి నుంచి లక్కేటిపల్లి పోయి, గాలిలో మందిరం లేదు అప్పుడు. సో లక్కేటిపల్లి పోయి అక్కడ ప్రార్థన చేసి మా అమ్మ ఏంటంట, అయ్యా నాకు ఈ విధవరాలితనం ఉంది, ఈ యొక్క దీని ఏమంటారు గొడ్డురాలితనం, ఆ యొక్క గొడ్డురాలితనం నాకు నన్ను చూసి కనీసం నేను నిద్ర వేస్తుంటే కనీసము ఎవరే కనుక నా మగం కూడా చూడడానికి ఇష్టపడలేదు. నేను కనీసం దారిలో వస్తుంటే నన్ను కనీసం ఎవరు కూడా కనీసం నన్ను రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, తిట్టుకుంటున్నారు. నాకు ఒక్కసారి నా కనీసం కుక్క పిల్ల కానిలే, మనిషి కాకపోతే పని ఒక కుక్క పిల్ల కానిలే, నాకంటూ నా జీవితంలో గుడ్రాతను తీసేయి, నేను నిన్ను అంగీకరిస్తా ప్రభావ, మా తప్పు అయిపోయిందని మా అమ్మ నాన్న ఎదురు కలిసి ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినారో ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే మా అమ్మకి హెల్త్ ప్రాబ్లం నుంచి హాస్పిటల్కి పోతే డాక్టర్స్ అన్నారంట, అమ్మ నువ్వు కడుపుతో ఉన్నావు, సో జాగ్రత్తగా ఉండాలి అని అంటే అప్పుడు హైదరాబాద్కి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మా పెద్దమ్మ ఉంటే అక్కడ చూపించుకొని ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే నేను జన్మిస్తూ వచ్చినానో మా నాన్న మొత్తం మా యొక్క విగ్రహాలు ఏదైనా అన్ని తీసేసి ఇప్పుడు ఒక్కసారిగా క్రైస్తవులుగా అయిపోయారు. సో ఇప్పుడు నేను హిందూ కుటుంబంలో జన్మించానా, క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. సో ఏ విధంగా సరే ఆ విధంగా జన్మిస్తూ వచ్చినాను. 10 సంవత్సరాల తర్వాత జన్మిస్తూ వచ్చినాను. ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు అందరికి ఇంకా బాగా తెలుసు. మా నాన్న ఉత్తిత హమాలి పని చేసేటప్పుడు, హమాలి పని అంటే మోటార్ మోసేటటువంటి మిషన్లో, జనికాల మిషన్ కానీ తర్వాత వడ్ల మిషన్లో కానీ మోటార్ మోసేటటువంటి పని మా నాన్నది. మా అమ్మ కూడా అలాగే మా నాన్నతో సహకరిస్తూ ఆ విధంగా పనిచేస్తూ చాలా పేద కుటుంబంలో నుంచి ఆ విధంగా జన్మిస్తూ రావడం జరిగింది. నేను పుట్టినటువంటి 10 సంవత్సరాల తర్వాత మా తమ్ముడు పుట్టాడు. మా తమ్ముడు జన్మిస్తూ జరిగింది. తర్వాత ఆ విధంగా జరుగుతూ వచ్చింది. నన్ను ఎంతో ప్రేమగా చూస్తూ వచ్చినారు. తర్వాత జన్మించినటువంటి ఎన్నో అనారోగ్య సమస్యలు ఆ విధంగా నాకు వస్తూ వచ్చిన తర్వాత చిన్న వయసులోనే ఆపరేషన్ అయితే వచ్చింది. ఆ తర్వాత దేవుడు ఎంతగా సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళీ అమ్మ నాన్న అందరూ మళ్ళీ లోకంలో కలిసిపోవడం వల్ల అలా జరుగుతూ వచ్చింది. అయితే మందిరం తర్వాత పెడుతూ వచ్చారు మన గవర్నమెంట్. నేనైతే రెగ్యులర్గా మందిరానికి పోయేటోడు. మా నాన్న ఎట్లంటే వాళ్ళు మందిరానికి రారు, మా నాన్న రాడు. నేను మాత్రం క్రమం తప్పకుండా 9 అంటే అప్పుడు ఎవరు స్లో లేరు, తర్వాత మందిరంలో సావపరచడానికి ఎవరు లేరు. సో నేనే వెళ్ళాలి, మొత్తం అంతా మైకి పెట్టాలి, అంతా చేయాలి. సో మాది చిన్నప్పటి నుంచి కూడా మందిరానికి క్రమంగా అమ్మవారు పంపించేటోళ్ళు. సాయంత్రము విశ్వధార అది వస్తామండి, రేడియో విశ్వవాది తపాలా సంధ్య వస్తాం, అవి రేడియో మెసేజ్ అన్ని వినాలి. ఖచ్చితంగా రేడియో ఆన్ చేసుకొని వినాలి. వీళ్ళు మాత్రం సినిమాలు పోయి తాగి అట్లా ఎంజాయ్ చేస్తారు, నేను మాత్రం అక్కడే కూర్చొని వాకింగ్ వినాలి. సో మా నాన్న ఎందుకంటే తాగి ఫుల్ డ్రింక్లో ఉంటాడు. సో ఏమన్నా అంటే మాత్రం పట్టుకుంటారు, మన ఒక్కనే కాదు మా అమ్మ కూడా పట్టుకుంటారు. సో అందుకోసం నేను మందిరానికి పోయటం వచ్చేటప్పుడు మందిరం అయిపోయి సాపం పరిస్థితి ఇంటికి వస్తానే 8 గంటలకు అయిపోతుంది మందిరం, 1 గంట 12 అయిపోతుంది కదా. ఇమ్మీడియట్గా మధ్యాహ్నం డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్ళిపెట్టాను. అంటే చెప్పాడండి సినిమా పంపిస్తానంటే మందిరానికి పోతానండి. ఆ విధంగా మందిరం అయిపోతేనే వెంటనే సినిమాకి వెళ్ళిపోయాడు. సినిమాలకు చూసేటప్పుడు కాదు, ఒక అర్ధగంట సినిమా అయిపోతే నిద్ర వచ్చేది. అప్పుడే మెలకు వచ్చేటప్పుడు సినిమా అయిపోతుంది, డిస్కరేజ్మెంట్, మళ్ళీ మధ్యలో పోవడం, అట్లా సినిమాలు పిచ్చి ఆ విధంగా అవుతుంది. ఎట్లా అతను సినిమాలు ఎట్లా పిచ్చి అంటే ఇంకా ఆ ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే ఆ పెళ్లి నేను డ్యాన్స్ వేయకుండా ఆ పెళ్లి జరిగేది కాదు. సో వాళ్ళ పెళ్లి జరిగితే కంపల్సరీ నేను డ్యాన్స్ వేయాల్సిందే.
సో ఆల్మోస్ట్ ఎంతమంది మాకంటే పెద్ద సీనియర్స్ ఉన్నారో అందరి పెళ్ళిళ్ళకి డాన్స్ చేస్తున్నారు. కడపలో పెళ్లి అయితే కడప పిలిచిపెట్టేవాళ్ళు, వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు, అట్లా డాన్స్ చేసుకుంటే అట్లా 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 జరుగుకోవచ్చు. అంతవరకు దేవుడు నమ్మలేదు. ఆ విధంగా ఎంజాయ్గా ఉంది. తర్వాత ఆ విధంగా మందిరానికి అయితే క్రమం జరుపుకున్న పోయేటోళ్ళని. తర్వాత అలా అలా రోజులు గడుస్తూ వచ్చినాయి. తర్వాత 10th క్లాస్ వరకు అలాగా వెళ్ళడం జరుగుతూ వచ్చింది. 10th క్లాస్లో స్కూల్లో అలా క్రమం తప్పకుండా వెళ్ళేటోని బాగా మంచిగా మా అమ్మ చదివించారు. పేదవాళ్ళు చెప్పారు కదా. సో మా నాన్న పంతం ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను దానికంటే ముందు. సో పేరు పెట్టాలి కదా. పేరు పెట్టేటప్పుడు సందర్భం జరిగింది. సో మీ పిల్లవానికి ఏం పేరు పెట్టాలా అని మందిరంలో అడిగారంట. సో మీకేమైనా మనసులో పేరు అంటే మా నాన్న మామూలుగా అయితే దేవసేవలు ఏం పేరు పెడతా అది కదా. అయితే మా నాన్న మాత్రం లేదు, మా పిల్లలకి నేను ఒక పేరు చెప్తాను పెట్టాలని. సరే ఏం పేరు పెట్టాలి అంటే ప్రకాశం పెట్టాలి. ఎందుకు ప్రకాశం పెట్టాలంటే మా అమ్మ పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ భర్త స్టేట్ బ్యాంక్లో పనిచేస్తాడు. ఆయన మేనేజర్గా పనిచేస్తాడు. మా నాన్న ఆశ ఏంటంటే ఆయన ఇప్పటికి కూడా ఏళ్ళగా ఉన్నాడు హైదరాబాద్ బ్రాంచ్లో. మా పిల్లవాడు కూడా ఎప్పటికైనా సరే ఒక బ్యాంక్ మేనేజర్ కావాలా, తర్వాత మందిరంలో పని చేయాలి, అతను దేవుడు సేవ చేయాలా. కాబట్టి వానికి ప్రకాశం పెట్టండి అన్న, ఏం దాని లేమవుతుంది కానీ సరే అని పెట్టేశాను, ప్రకాశంలో పెట్టేశారు. సో ఆ విధంగా గడుస్తూ వచ్చింది. 10th క్లాస్కి వచ్చాను. ఆ 10th క్లాస్లో కూడా బాగా కష్టపడి చదువుకుంటున్నాను. చాలా కష్టపడి చదువుకుంటూ వచ్చాను. అల్ల స్నేహితాలు ఉండేటివి కాదు. అల్ల స్నేహితాలు ఉన్నారు. ఎలా అంటే మందిరంలో ఆల్మోస్ట్ టైం అంతా స్పెండ్ అయింది కదా. సినిమాలు పోయినా కూడా సినిమాలో సగం సినిమా చూసి సగం సినిమా నిద్రపోవడం కదా. సో ఫ్రెండ్షిప్ ఏమి ఎక్కువ అయ్యేది కాదు. సో అలాగే ఉండేటప్పుడు మా నాన్న ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేటోడు, చేయించేటోడు కాదు, చేయించేటోడు కాదు అసలు. నా మీద వచ్చి ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఉంటారు కదా, నా మీద కనీసం ఒక ఈగ వాడకూడదు. తర్వాత ఎవరు నాతో చెడు స్నేహం చేసేటోళ్ళు కనపడదు. ఒకవేళ చేస్తే మా నాన్న వాళ్ళనేమనడు, వాళ్ళ నాన్న పట్టుకుని కొడతాడు. వాళ్ళనేమనడు, వాళ్ళ నాన్న పట్టుకుని కొడతాడు. అంత ప్రమాదకరమైన వ్యక్తి. అలాగే ఒకసారి మా ఫ్రెండ్ వేరే వాళ్ళతో సవాసం పెడితే వాడు వీటి తాగి పడేసినాడు కదా. ఆ వీటి తీసుకొని తాగేటాడు. వాటితో పాటు నేను కూడా తాగరా, ఏం మంచి జ్వరం అవుతుంది తాగరా అంటే అవునన్నా అని నేను తీసుకొని వాళ్ళు కాల్ చేసుకుని వీడి తీసుకొని నోట్లో పెట్టుకొని అట్లా తాగుతున్నా. చూసేసాడు ఆయన. నన్నేమన్నా 10 సంవత్సరాలు చదువుకుంటాం కదా, ఎవరు కొట్టే పర్వాలేదు ఏం చదువుతుందని వాడిని కూడా ఏమన్నా. వాడు ఏం చేసినట్టు పోయి వాళ్ళు ఆయన పట్టుకొని బాగా కొట్టేశాను మా ఇంటి ముందరే. అప్పుడు నాకు అనిపిస్తుంది నేనంతా తప్పు చేసిన అని మళ్ళీ పోయి మా నాకు క్షమాపణ జరిగి మళ్ళీ అలా పని చేయకుండా అలా వెళ్ళిపోతుంది. సో అలాగా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మా నాన్న నాకు ఎవరితో చెడు స్నేహితుల పద్ధతులు కూడా కాపాడుతూ వస్తున్నాను. అలాగే చదువుతూ వచ్చినాను. తర్వాత 10th క్లాస్ అయిపోయింది. బాగా కష్టపడి చదువుతూ వచ్చినాను. అప్పట్లో బాగా చదువుతున్నప్పుడు నాకు మండలంలోనే 2nd or 3rd ర్యాంక్ వచ్చింది. వస్తే మా కరస్పాండెంట్ దగ్గరికి వెళ్ళాను. మార్కులు వచ్చినాయి సార్ అంటే, ఆ మార్కులు వస్తాయా? నేను మాట్లాడిన కాలేజ్ స్కూల్లో మాట్లాడి పరీక్షలు నేను రాయించి ఇట్లా మగాలంతా ఇంటర్మీడియట్ ఎత్తిపోతాను నన్ను చూసి. నేను కష్టపడి ఒక కాపీ కూడా రాయకుండా ఎంతో కష్టపడి సైతం ఆయన ఇచ్చిన కితాబ్ ఏంటంటే ఇట్లా మగాలన్నీ మధ్యలో ఎత్తిపోతాయి, ఇంటర్మీడియట్ పోతే ఎత్తిపోతాయి. ఇప్పుడు మా స్కూల్ మంచి పేరు రావాలని నేను కాపీలు రాయిస్తా ఉన్నాను. చాలా డిస్కరేజ్ అయిపోయింది. సరే అనుకొని వచ్చేసాను. ఇంటర్మీడియట్ పోవాలి. సో ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే మా నాన్నకేం తెలియదు కదా, ఏమన్నా చదువుకోవచ్చు, నాకేం వాళ్ళకేం ఇన్వాల్వ్మెంట్ ఉండదు పేరెంట్స్కి. ఇప్పుడైతే కనీసం అప్పట్లో ఏం లేదు. సరే ఏం చదవాలంటే మా ఫ్రెండ్స్ అందరూ అలా కడపకు వెళ్తున్నారు, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ అని. అలాగే వెళ్ళాను. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళినాను. అప్లై చేశాను. చేస్తే మార్క్స్ బాగున్నాయి కాబట్టి ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో సీట్ దొరికింది. ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయిపోయినా 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. సో ప్రతి మంత్ అప్పట్లో ఎంత కట్టాలంటే 660 రూపాయలు ప్లస్ 700 రూపాయలు ఖర్చు అయ్యేది హాస్టల్కి. 700 రూపాయలు ఖర్చు పెట్టి చదివించాలి. సో అప్పట్లో 700 రూపాయలు చాలా కష్టం. అయినా కూడా మా నాన్న 10 సంవత్సరాలు పుట్టారు కదా. సో ఖచ్చితంగా మా వాడు మేనేజర్ కావాలి. మేనేజర్ కావాలంటే ఏం చేయాలి? బాగా చదివించాలి. నేను కష్టపడి మా వాడు కష్టపడదు. కానీ బాగా చదివించడానికి పంపిస్తూ వస్తున్నాడు. ఎంత కష్టమైనా వాళ్ళు చదివిస్తూ వస్తున్నారు. నాకు తెలుసు, నాకు అనుభవం చదువుతుంది కదా, మా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. సో నేను వెళ్ళాను. మ్యాథ్ ఎంపీసీలో జాయిన్ అయ్యాను. 2 months అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం బాగా చదువుతూ వస్తుంది. పరీక్షలు కూడా అప్పుడే పెడుతూ వస్తారు, అన్ని మంచి మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత నాకు అవగాహన వచ్చింది కొంచెం. ఏంటి ఎంపీసీ తర్వాత ఏం చేయాలా, ఎంపీసీ తర్వాత ఏం చేయాలిగా బీటెక్ ఎంసెట్ రాయాలి, ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్ చేయాలంటే అప్పట్లో ఎంత కష్టంగా చూసేటోళ్ళు అంటే అంత కష్టంగా చూసేటోళ్ళు. కాలేజ్ తక్కువ, చాలా కష్టపడి ఎక్కువ ఖర్చు అవుతుంది.
వాళ్ళు మా సీనియర్ చూస్తే ఇంత పెద్ద స్కేల్ పెట్టుకుని తిరిగేటోళ్ళు, గవర్నమెంట్ పెట్టినట్టు తిరిగేటోళ్ళు అప్పట్లో. అది చూసి ఏంటి అంటే ఇది అన్ని కొంచెం కాస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ అన్నాను. నేను మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్గా. వెళ్ళి సార్ నేను 2 నిమిషాలు మాట్లాడాలి సార్. ప్రసన్న కుమార్ అంకుల్ అని టీడీ ప్రసన్న కుమార్ అంకుల్ కృపా గడియలు పరిచయం, ఆయన వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూర్చోండి రూమ్లో. నేను వెళ్ళాను. మంచి ఇంటెలిజెంట్ కదా, నేనంటే మంచి రెస్పెక్ట్ ఉన్నది, హాస్టల్లో కూడా ప్రవర్తన బట్టి దాన్ని బట్టి మంచిగా ఉన్నాడు. అది వెళ్ళేసి సార్ దగ్గరికి వెళ్ళి సార్ మీతో మాట చెప్పాలి సార్. ఏమంటే నేను ఎంపీసీ చదవలేదు సార్. ఎంపీసీ నువ్వెందుకు చదవలేవురా, నీకు మంచి మార్కులు వస్తున్నాయి, మంచి ఇంటెలిజెంట్, నువ్వెందుకు చదవలేదు ఎంపీసీ అంటే, లేదు సార్ ఇంకా ఏ గ్రూప్ చదువుతా అంటే ఏదైనా కామర్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఆయనైతే అర్థం కాలేదు. అందరూ లెక్చర్లు అందరూ పర్సనల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎందుకంటే లేదు సార్ మాకు అంత కెపాసిటీ లేదు, ఆ డిగ్రీ చదివించారు, ఇది చదివించడమే మా నాన్నకి ఎక్కువ, నేను వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పెడితే ఎట్లా నేను కష్టం అయిపోతుంది అని నేను ఇంట్లో కూడా తెలియకుండా కామర్స్కి వచ్చేసాను. కొంతమంది స్నేహితులు, కొంతమంది బంధువులు అనుకున్నారు మీరు చదవలేక కామర్స్కి వెళ్ళిపోయినారు. నాకు తెలుసు, నా పరిస్థితి నాకు తెలుసు. సో అది ఏం ఇబ్బంది పెట్టలేదు. సో వీళ్ళ బుక్స్ ఇన్ని ఉంటాయి, అన్నిటి గైడ్, టెక్స్ట్ బుక్లు, నోట్స్లు, తర్వాత ప్రాక్టికల్స్, గన్స్ అన్ని మెయింటైన్ చేయాలి. మనకి ఈ సివిక్స్ పోయి చూస్తే ఒకే ఒక నోట్స్, ఈ పక్క నుంచి ఒకటి రాస్తే ఆ పక్క నుంచి ఒకటి, ఆ పక్క నుంచి 3-4 నోట్స్లో అయిపోతుంది చదువు అంతా. వీళ్ళు చూస్తే చాలా కష్టంగా ఉంది. అంత ఖర్చు మనం పెట్టలేము. కానీ 2 నెలల తర్వాత బయటకు వచ్చేసేసి కామర్స్లో జాయిన్ అయిపోయాను. ఆ విధంగా చదువు. సో ఫస్ట్ ఇయర్ నేను ఎంత కట్టాలి ఫీజు, 800 రూపాయలు కట్టాలి. లాస్ట్ ఫీజు 10 నెలలు అయిపోయింది. ఇంకా మా ఇంట్లో అయిపోయింది, కష్టం అయిపోయింది. నేను ముందుగా ఎక్స్పెక్ట్ చేసినా కదా కష్టం చదివించుకోమని. ఏమైపోయింది కనీసం హాస్టల్లో ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేదు. ఇంకా అలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ టైంలో నేను ఏం చేయాలి, ఇంటికి లెటర్ రాసేయాలా, లెటర్ రాసి అమ్మ ఫీజు కట్టాలా, నాకు తెలుసు ఆన్సర్ రావట్లేదంటే అప్పుడు ఏం చేస్తానంటే మా కాలేజీలో అక్కడ హాస్టల్లో ఒక ఆన్వాయిట్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మ్యాథ్స్, ఇలా సైన్స్, బైపీసీ, ఎంపీ స్టూడెంట్స్ ఉంటారు కదా, కామర్స్, వీళ్ళందరూ మొత్తం 350 మంది ఉంటారు మొత్తం విద్యార్థులు. 350 మందిలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకు హాస్టల్లో ఫీజు అంతా ఫ్రీ, కట్టిన డబ్బులు ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ సిఈస్ నుంచి అక్కడ పోవాలా, ఎంపీసీకి వెళ్ళిపోవాలా. ఎందుకు? కామర్స్, ఎకనామిక్స్లో, సివిక్స్లో 100 వస్తాయా, మ్యాథ్స్లో, ఫిజిక్స్లో వస్తాయి, కెమిస్ట్రీలో కష్టపడితే ఇంతవరకు వస్తాయి, సాంస్క్రిట్లో కష్టపడితే వచ్చేస్తాయి. ఇంకా ఇంగ్లీష్లో ఒకటి మేనేజ్ చేసుకుంటే అందరికంటే టాప్ వచ్చేది. ఇప్పుడు నేను వేసిన పొరపాటు ఏంటి, కామర్స్కి వచ్చేసిన. తప్పదు కదా, ఇట్లా జంప్ అయితే కుదరదు కదా. సరే అని ఎంత తప్పు చేసినానని ఫాస్టింగ్ కూడా మాకు చేసిన. ఫాస్టింగ్ అంటే ఇది నిజమే ఫాస్టింగ్ కాదు. పొద్దున్నే హాస్టల్లో ఏదేదో అన్నం పెడతారు, అది నాకు అది నచ్చేది కాదు. సో దీన్ని కన్వర్ట్ చేసేద్దాం మనం. సో దాన్ని ఫాస్టింగ్గా కన్వర్ట్ చేద్దామని, రక్షణ లేదు, మార్మల్స్ లేదు, ఫాస్టింగ్గా కన్వర్ట్ చేసి రోజు ప్రార్థన చేస్తుంటాను. ప్రభావ డబ్బులు కట్టలేకున్నాం, ఏదైనా హెల్ప్ చేయండి, మందిరంలో బాగా పనిచేసినా కదా, నేను కొంచెం చూడండి ప్రభావ నాకు అని నేను రోజు ప్రార్థన చేసుకుంటాను. ఆ మాటలు చెప్పి ప్రార్థన చేసుకొని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ అయితే మళ్ళీ వస్తుంది, మందిరంలో పనిచేస్తాను అని చెప్పి ఉంటాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోయినాయి. పరీక్షలు అయిపోతే ఆ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తే మ్యాథ్స్ వాళ్ళకి ఆ ఇయర్ చాలా టఫ్ వచ్చిందంట పేపర్. ఎందుకు వచ్చింది నా కోసం వచ్చింది తెలుసు. కామర్స్ నాకు మాత్రము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి, అందరికంటే టాప్. అంతవరకు హిస్టరీ రికార్డ్ అది. ఎవరికి కూడా కామర్స్ చదివిన పిల్లలకి అన్ని మార్కులు రాలా. ఆయన పిలిచి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పిలిచి, నీకు నువ్వు కట్టిన హాస్టల్ అంతేనా, అంత రిజిస్టర్ చేసి అంతా డబ్బులు ఇచ్చాను చేతికి. నేను కట్టిన డబ్బు నాకు ఇచ్చేసారు వాపస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే కూడా నెక్స్ట్ ఇయర్ అంతా ఫ్రీ అంట. ఇప్పుడు డబ్బులు వచ్చేసినాయి, సుమారు 800 ఇంటూ 10,000, 8,000 రూపాయలు వచ్చినాయి. 8,000 చూడాలంటే ఎన్ని రోజులు వదలం మేము. ఆ 8,000 తీసేసుకున్నా డబ్బులు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినా, తలనైనా ఆయన తలనొస్తుంది. ఇంటికి డబ్బులు ఇచ్చాడు అమ్మ వాళ్ళకి తొందరగా తలనొస్తుంది సార్, చాలా బలిహీన కానీ ఇంట్లో పెట్టేటట్టున్నారు సార్. ఆయన నటిస్తే సరే సార్ జాగ్రత్తగా పోతావా, ఎవరైనా పంపిస్తున్నట్టు అంటుంది సార్, ఫస్ట్ ఎక్కిస్తే సార్ వెళ్ళిపోతాను. ఆయన బాగా నీట్గా వెళ్ళిపోయి 8,000 రూపాయలు పంపించేస్తే మా అమ్మ ఒక ఇంట్లో అనుకుంటుంది. ఎత్తుపోయి అమ్మ ఇట్లా అయింది మా 8,000 రూపాయలు నాకేం మీరు ఫీజు కట్టక్కర్లేదంటే వాళ్ళు ఎంతగానో సంబరపడిపోయినారు, ఎంతగానో ఆనందపడిపోయినారు. అంటే ఇదంతా ఏదో నాకు జ్ఞానం జరిగింది కాదు, ఇది అంటే దేవుని కృప. తమ్ముడు దేవుని కృప మన ఎడలో ఆయన ఎట్లుంటుంది అందరూ చెప్తారు కదా, దేవుని ఆయన రెక్కల కింద మనం సురక్షితం ఉంటుంది.
ఆయన రెక్కల కింద సురక్షిత మర్చిపోదండి. ఆ విధంగా కాపాడుతూ వచ్చినాడు దేవుడు. సో ఇక ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మా నాన్న అయితే ఇక వైట్ కాలర్ మామూలుగానే మా నాన్న చూస్తే అందరూ ఎమ్మెల్యే అంటారు అనమాట. ఎందుకంటే తెల్ల సట్టు తెల్ల పంచి లేదు, బయట రాడు. ఇక ఆ రోజు నేను ఉన్నాను తెల్ల సట్టు తెల్ల పంచి చేయాలి. అసలు తీరాలి అంత బాగా సంతోషంగా ఉన్నారు. నా దగ్గర ప్రోగ్రామ్స్ చేసిన. సో మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాను. సో అప్పుడు నా హృదయంలో స్టార్ట్ అయింది, అమ్మో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నా పరిస్థితి మ్యాథ్స్ చదివేదానికే లేదు కెపాసిటీ. హాస్టల్ ఫీజు కంపల్సరీ ఖర్చు. మ్యాథమెటిక్స్ గమ్మున ఉంటారా, మాకు మార్క్స్ వస్తాయి. కామర్స్ వాళ్ళు మ్యాథ్స్ వస్తే వాళ్ళు గమ్మున ఉంటారా, వాళ్ళకే టాప్ మార్క్స్ వస్తాయి. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి రాస్తే దాని గురించి అన్ని మార్కులు ఎందుకు ఇస్తారు, అన్ని మార్క్స్ ఇవ్వాలి కదా. సో అయితే దేవుని అందరికీ టాప్ మార్క్స్ వస్తున్నాయి. అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చాను. సెకండ్ ఇయర్లో ప్రతిరోజు మందిరానికి పోతాను. అక్కడే మా క్యాంపస్లోనే అక్కడ చర్చి ఉండేది. అక్కడ ఏంటంటే ఆ చర్చికి రెగ్యులర్గా పెట్టాను నేను. వాళ్ళు కొంచెం కూర్చొని లేయడం అట్లానే ఉంటాయి. నేను మాత్రం ఆ తప్పిస్ట్ బయట అక్కడ వాళ్ళకల కూర్చొని చూసుకుంటూ టైం పాస్ చేసుకుని ప్రార్థన చేసుకొని వచ్చేటాను రెగ్యులర్గా. సో చదువుకునేటప్పుడు నాకు రాత్రి కూడా చదవడం అంటే కష్టంగా ఉండేది. పదకొండు పూట మాత్రం 4 గంటలకే లేచేటోని. 4 గంటలకే లేచి కరెక్ట్గా 4 గంటలు స్నానం చేసి చదివేసానంటే మొత్తం ఆ రోజు అయిన సిలబస్ మొత్తం మైండ్లో ఉండిపోతుంది. ఇక బ్యాక్లాగ్ పెట్టుకోకూడదు. ఇప్పుడు బ్యాక్లాగ్ స్టడీస్ పెట్టామనుకో ఏమైపోతాయి, సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ అవుతాయి. సో కాబట్టి ఏ రోజు లెసన్ ఆ రోజు కంపల్సరీగా నేర్చుకునేటాను. మళ్ళా పెండింగ్ పెట్టుకునేది కాదు. సో నేను అందరి దగ్గర పెట్టాను. ఇది ఎట్లా చేసేది, అది ఎట్లా చేసేది, ఈ స్వాతంత్రం అప్పుడే వస్తున్నాయి ఇప్పుడే అట్లాంటి క్వశ్చన్స్ అని చేసి వాళ్ళందరూ అంటారు, ఒరే నీకు అన్నీ తెలుసు, తెలియనట్టు మమ్మల్ని దగ్గర తెలుసుకొని అని తల్లిదండ్రులు సరేలేదు గొప్ప పెట్టండి. తర్వాత మంచి వాలీబాల్ ప్లేయర్, నేను డిస్ట్రిక్ట్ వాలీబాల్ ప్లేయర్ ఆడతాను. బాగా మంచి గేమ్స్ ఆడుతూ బాగా హ్యాపీగా సెకండ్ ఇయర్లో ప్రభుత్వంతో మాట్లాడుతూ వచ్చాను. ఎట్లా అంటే హాస్టల్లో పిల్లలు వస్తుంటే అందరికంటే ముందు రెడీ అయ్యేది అలవాటు కదా నాకు. సో మా క్లాస్ అమ్మాయిలు అలా వస్తుంటే నేను వాళ్ళకి ఎదురుపోతాను. ఎట్లంటే వాళ్ళు గేట్ కాడికి వస్తే గేట్ కాడికి పోయి ఆ నుంచి గేట్ కాడికి మళ్ళీ వచ్చేటండి. ఆ ఇంటికి ఇక్కడ కాదు, పాపడి మధ్యలో తీసేసి అలా టీషర్ట్ ఇంతవరకు రౌండ్ నెక్ జీన్స్ ప్యాంట్ వేసుకొని అలాగా వస్తారు. క్లాసులో కూర్చునేటప్పుడు ఎట్లా కూర్చునేటంటే టేబుల్స్ కనీసం డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అలాగా అంత అలరిగా చదువుకుంటూ వస్తాను అనమాట. అలా చదువుతూ వచ్చింది. మందిరానికి వెళ్ళిన క్రమంగా ఇలాగా ఎంతో అల్లరిగా చూస్తాం. ఒకసారి కామెంట్స్ కూడా ఒకసారి వేరే కాలేజ్ అమ్మాయిలు మా హాస్టల్కి మా కాలేజీ హాస్టల్ క్యాంపస్ కూడా కాలేజీలో లేదు కాబట్టి వేరే వాళ్ళు వచ్చినారు ఎగ్జామ్స్ రాయడానికి. అప్పుడు ఏం చేశాను, అప్పటికే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అంటే నేను అప్పటికే కూర్చోబడి పోవడం, వాళ్ళతో స్నేహం పోవడం. ఒకసారి వాళ్ళందరూ ఆడ యూత్ అంతా కూర్చొని అల్లరి చేస్తున్నారు. ఆ అమ్మాయిలు పోతా ఉంటే అక్కడ వాళ్ళు వేయడం అట్లా అల్లరి చేయడం పోతాను. సో నేను కూడా స్నాక్స్ తిందామని ఆ రోజు అలా పోతున్నాను గ్రౌండ్లో. నేను కరెక్ట్గా అంత స్పాట్లో వాళ్ళు ఉన్న కాడికి వెళ్ళాను. అప్పుడే మా ప్రిన్సిపల్ అలా వెళ్తున్నాడు. ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు అక్కడే ఉన్నారు. నా ఫేస్ ఐడెంటిటీ కదా, ఎందుకంటే ఎంపీఎస్ నుంచి సిఈసికి వచ్చా కదా, సిఈసిలో ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి కదా. సార్ పిలిచాడు, తాడు ఉంటుంది కదా, తాడంతా కట్టేసేసి వైస్ ప్రిన్సిపల్ తాది ముగ్గురు పట్టుకొని కొడితే ఎట్లా వచ్చినాడు. ఈడ కొడితే ఆడ కొడితే పెట్టిన పెట్టి పంపించేస్తున్నారు. తర్వాత మా హాస్టల్ వాటర్ వచ్చి సార్ మీరు ఏదో పొరపాటుతున్నారు, అప్పుడు మంచిది సార్ అని మనం ఆపేశారు. చాలా అవమానం అయిపోయింది కదా. సరే అలాగా అప్పటికే దేవుడు నాతో తిమోతి 2వ పత్రిక అక్కడ రాయబడుతూ వచ్చింది. చదవండి. తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. గట్టి చదువు. నీవు ఎవరి నుండి పారిపోము, పవిత్ర హృదయుడై ప్రభువుకు ప్రార్థన చేయవాడితో కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానం. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఇప్పుడు వాక్యం మాట్లాడుతూ వచ్చాడు ప్రభు, నేను ఎవరైనా పారిపో, ఎప్పుడైతే అంటూ వచ్చినాడు, దేవుడు లోపడుతూ వచ్చినాడు, తప్పు క్షమించుకుని అడుగుతూ వచ్చినాడు, దేవుడు నా పాపం క్షమిస్తూ వచ్చినాడు. అప్పటితో నా పాపం దేవుడు వదిలిపెడుతూ వచ్చినాడు. అప్పుడు నా దేవుడు జన్మిస్తూ వచ్చినాడు. కాలేజీలో ఉండగానే తమను మర్చిపోవద్దు. హాస్టల్లో ఉండగానే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. రూమ్లో ఉండగానే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నా హృదయం మారిపోయింది. దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. తర్వాత నా జీవితంలో ఎంతగా దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు కదా, పబ్లిక్ దగ్గరికి వచ్చినాయి. మంచి ఎండలు,
సో పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి, డబ్బులు లేవు చేతిలో కనీసం. అప్పుడే నాకు హెల్త్ బాగాలేదు, ఒకసారి జ్వరం అంతా వచ్చేసింది. సో బుక్స్ కొనడానికి డబ్బు లేవు. అక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర, పాత బస్ స్టాండ్ నుంచి 700 దగ్గరికి పోతే అక్కడ వచ్చిన లెఫ్ట్ సైడ్ వచ్చిన షాప్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మేటున్నారు కదా, గుర్తుందో కదా, కడప ఉంటుంది. సో కొత్త బుక్స్ కొనడానికి లేదు. ఇంకా 2 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాక అక్కడ పోయాను నేను బుక్స్ కొనుక్కోవడానికి. క్వశ్చన్ బ్యాంక్ అప్పుడే తీసుకోవాలి. తీసుకొని ఆ బుక్ తీసుకుందామని ఇక్కడ బుక్ తీసుకొని వచ్చేసాను. బుక్ తీసుకొని వచ్చేస్తే ఆ బుక్ ఎంత ₹20 ఎంత తీసుకొని వచ్చేసాను. రూమ్కి వచ్చిన తర్వాత డబ్బులే లేవు నా దగ్గర. సరే ఇంకా చదువుకుందామని ఆ పుస్తకం ఓపెన్ చేస్తే కొత్త ₹100 5 ఉన్నాయి దాంట్లో. ఇదేనా ఇది, నేను పోయింది పాత పుస్తకం కదా, కొత్తలో పెట్టేస్తున్నాయి అని చూస్తే తెలియదు. దాంట్లో ₹500 నేను ₹100 పోతాయి. సో చాలా సంతోషం అనిపించింది. ప్రభు కాపాడుతూ వచ్చినాడు అని, అలాగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. పరీక్షలు అయిపోతూ వచ్చినాయి. ఆ డబ్బుతో కొంచెం ఆ పుస్తకాలతో కొన్ని పరీక్షలు రాసేస్తూ వచ్చేసినాను. ఇంటర్మీడియట్ క్లోజ్. తర్వాత రాయచోటికి వచ్చాను. ఇప్పుడు రాయచోటికి వచ్చిన తర్వాత డిగ్రీ చదువుకోవాలి, ఇంట్లోనే ఉన్నాను. సో అప్డౌన్ చేయాలి. సో డిగ్రీ చదువుకోవాలి. నేను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చేంజెస్ అయిపోయాయి లైఫ్ మొత్తం. సో ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇందిరమ్మ ఇల్లు అంటారు, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ వచ్చి ఇచ్చేయండి. అప్పుడు కట్టుకోవాలంటే మా పూరి గుడిసె ఎట్లుంటుందంటే అదే కొంచెం ఇక్కడ 2 చేతులు అంటే గోడ అది గోడ తగ్గుతాయి. పూరి గుడిసె తీసేసేసి మా పనికి పెట్టడం, నేను కూడా వచ్చేసిన ఇప్పుడు. సో నేను కూడా పనికి పోతాను. ఇంకా నేను కూడా ఇద్దరం పోయి ఇంకా పని మిషన్లో పని చేసి ఇంకా ఇల్లు కట్టాలని అంత పడగొట్టేసేసి పునాదులు తీసి ఇల్లు కట్టడానికి ట్రై చేసినాం. సో ఇటుకలు అంతా వేసినాం. అందులో మామూలు ఇటుక వాడితే మేము నెంబర్ ఇటుక అంట, అప్పుడు నెంబర్ ఇటుక ఉండేది, ఇప్పుడు అన్ని నెంబర్ ఇటుకలే. అప్పుడు మామూలు ఇటుక కూడా ఉండేది కొంచెం. సో నెంబర్ ఇటుక తెప్పిస్తే బుధవారం డబ్బులు కట్టాలి వాళ్ళకి సంత రోజు. సో ఆ బుధవారం వాడు వచ్చినాడు, ఏం చేసినా అంటే మొత్తం ఇటుకలన్నీ తీసుకెళ్ళిపోతున్నాను, మీరు డబ్బులు ఇవ్వలేదు అని ఆ విధంగా అవమానం చేసేసినాడు. మా నాన్న చాలా కుంగిపోయాడు. సాయంత్రం వేసేసినాడు, చేశాడు. ఏంది ఇది పరిస్థితి, ఫుల్ ఇబ్బంది అయింది. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభావ ఒక్కసారి ఇట్లా అయిపోయింది పరిస్థితి, అవమానం, అందరి ముందు ఇటుకలు తీసుకెళ్ళిపోతారు అంటే దేవుడు ఏ విధంగా సురక్షితంగా కాపాడుతాడు అనేది మనసులో పెట్టుకుంటున్నాడు. ఏ విధంగా మనం రక్షిస్తాడు, ఏ విధంగా మనం కాపాడుతాడు, ఏ విధంగా మనం ఉన్నతస్థాయి తీసుకొస్తాడు అనేది మనసులో పెట్టుకున్నాడు. సో ఇప్పుడు అవమానం జరుగుతుంది, ఇటుకలు తీసుకెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది, చాలా అవమానం ఉంటుంది కదా. సో ఆ టైంలో సో మార్నింగ్ నేను ఏం చేసి, అప్పుడే బక్సింగ్ అంకుల్ గారు చనిపోయారు, 2000 సంవత్సరాలు బక్సింగ్ అంకుల్ గారు చనిపోయారు. సో నేను ఏం చేసిన అంటే తబలాదాన అంకులని అన్న వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పెద్ద ఇళ్ళు అయితే వాళ్ళ ఇంటి మీద లాగిచ్చేసి ఇంట్లో పనుకోమని వాళ్ళ అంకుల్ చనిపోతే అంకుల్ దగ్గరికి వెళ్ళారు. సో నేను పనుకున్నాను ఇంట్లో. మార్నింగ్ మా ఫ్రెండ్ వచ్చాడు, పనికి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రకాష్ నీ పేరు, నా పేరు ప్రకాష్, నీ ఇంటి పేరు నువ్వు చదువు సేమ్ చేసి వచ్చాడు, అదే నీ పేరు పేపర్లో వచ్చింది. పేపర్లో నా పేరు వచ్చి నేనే తప్పు చేశాను చూస్తే అక్కడ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణ ప్రతిభా విజేతలు వచ్చింది. ప్రతిభా విజేతలు అంటే ఫస్ట్ పేరు నా పేరు ఉంది. ఏంటి ప్రతిభా విజేతలు వచ్చిన వెంటనే కాలేజ్ కట్టకపోతే అదే నీకు డీడీ వచ్చిందా, ₹10,000 డీడీ వచ్చింది, ₹10,000 డీడీ వచ్చిందా, ఆ ఇటులన్నీ కలిసి 2-3 వేలు అంతే. సో ఇల్లు సగం ఇల్లు అయిపోతుంది. ఇంకా ₹10,000 నాకే అర్థం కాలేదు. సో సైకిల్ తీసేసుకున్నాను. అప్పుడు సైకిల్ వాడే గంటకు ₹1 అన్నమాట సైకిల్. ఆ సైకిల్ తీసుకొని స్టేట్ బ్యాంక్ కానీ డీడీ తీసుకెళ్ళిపోయేసేసి ఆ దగ్గరికి పోతే ఆ బ్యాంక్ కౌంటర్లో క్యాష్ కౌంటర్లో ఉంది, సార్ డీడీ నాకు అమౌంట్ ఇవ్వండి సార్, నాకు ప్రతిభా వచ్చింది, న్యూస్ పేపర్ సార్, ఇది నాకు ఇది మా కాలేజీలో ఇచ్చినటువంటి నటులు అంతా ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు. ₹500 నోట్లో ₹100 నోట్ 10 ఇచ్చేసారు, కట్టించేసారు. ₹10,000 కదా. నేను తీసి నా కళ్ళు అక్కడ చూస్తే ₹10 నోట్ ఉన్నాయి కట్టలు. ఆ కట్టలు ఏంటి సార్, ఇది వద్దు తక్కువ ఉన్నాయని అది ఇచ్చేసినాను. ₹10 నోట్ ఇన్ని వచ్చినాయి. సో ఈ ₹100 అంత చూడలే సరిపోతుంది, అప్పుడు అప్పుడు ఉండదు అని ₹10 నోట్ తీసుకొని క్యాష్ తీసుకొని కవర్లో పెట్టుకొని పట్లలో కట్టుకొని వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఇచ్చేస్తే ఈ మా ఇంట్లో ఇంకా సంబరాలు చూడండి. వాడు ఎవడైతే తీసుకున్నాడో వాడి ఇంటికి అడిగినాడు మా ఆయన, రాదా ఎంతనండి డబ్బు ఆయన డబ్బు కట్టేసి మొత్తం ఇల్లంతా కట్టేసి. ఎంత దేవుడు ఎంత కృప కదా, ఎంత సురక్షితంగా కాబట్టి కదా. దేవుని నమ్ముకుంటే, దేవుని విశ్వాసం వస్తే, తమ్ముడు చెల్లి దేవుని విశ్వాసం వస్తే దేవుడు ఎంతగా మనల్ని సురక్షితంగా కాపాడతాడంటే మనకు శ్రమలు రాకుండా ఉండవు, కష్టాలు రాకుండా ఉండవు. అయితే దేవుడు సహాయం ఉండదు, దేవుడు సహాయం ఉండదు. ఆ విధంగా కాపాడుతూ వచ్చాడు. ఆ తర్వాత
డిగ్రీ స్టార్ట్ చేశాను. డిగ్రీ స్టార్ట్ చేస్తే కరస్పాండ్ ప్రైవేట్ కాలేజీలో దేవపట అగ్రికల్చర్ అయితే మామూలుగా కాలేజీలో అయితే ఫీజు కట్టాలి కదా, నాకు ఫీజు లేదు. ఎందుకు? ప్రతిభా వచ్చింది కదా. సో ఇంటర్మీడియట్ ఆల్రెడీ 2 years ఫ్రీ. సో డిగ్రీ కూడా ఫ్రీ. రివర్స్ ఏం చేసాడంటే మా సార్ కరస్పాండెంట్ ప్రతి మంత్ 1000 రూపాయలు నాకు ఇచ్చేసాడు రివర్స్. ఎందుకు? చెప్పరా టీచర్ లేదు, నువ్వే చెప్పరా అంటే మా ఇంటికి స్కూల్ ట్యూషన్ అయిపోయింది. ఇక వాళ్ళు చెప్పింది మళ్ళీ వీళ్ళకి అందరూ నేర్పించాలి, నేను పరీక్షలో వీళ్ళకి అందరూ చూపించాలి. సో అది నా బాధ్యత. దానికంటూ కమిషన్ అంతా మంత్లీ 1000 రూపాయలు అది తీసుకునేటువంటి ఖచ్చితంగా. ఎందుకంటే పాస్ కట్టాలి కదా, బస్ పాస్ కట్టాలి కదా. లేదు డబ్బులు ఒకసారి మా సంఘంలో ఉండే పిల్లలు వేస్తే బ్రదర్ కట్టేటాడు బస్ పాస్ అంతా ఆయన కట్టేటాడు. అట్లా తీసుకొని అట్లా డిగ్రీ చదువుతూ ప్రతిరోజు ఎట్లా తమ్ముడు ప్రతిరోజు ఎట్లా రాత్రి అంతా పనికి పోవాలి. తెలుసు తమ్ముడు రాత్రి అంతా ఎన్ని కేజీల మూటలు తెలిసినా 100 కేజీల మూటలు 100 కేజీల మూట. అప్పుడు చాలా సందర్భం పెట్టింది. 100 కేజీల మూటలు రాత్రి అంతా మళ్ళీ పొద్దున్నే కాలేజీకి పోవాలి. నా నిద్ర ఎక్కడ తెలిసినా గాలి నుంచి రాజీకి వచ్చేంత బస్సులోనే నిద్ర. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అంతా బస్సులో కూర్చోంటే వాళ్ళందరూ చూసేటట్టు నేను అక్కడ సిమెంట్ మూటలు దించేటట్టు రోడ్డు మీదనే బస్ స్టాండ్లో వాళ్ళు బస్సు ఎక్కాలి కదా, అక్కడే వచ్చి ఎక్కాలి. వాళ్ళందరూ చూస్తుండగానే నేను వాళ్ళ ముందరే నేను సిమెంట్ మూటలు దించాలి. సిమెంట్ మూటలు దించేటప్పుడు ఎట్లుంటుంది? చాలా అందంగా ఉంటుంది కదా, తోటంతా ఉంటుంది, కైలర్ ఉంటుంది కదా, అందరు అంతా మనమంతా పడి ఉంటుంది. వాళ్ళ మంటే ప్రకాష్ ఏడుకున్నావా వస్తలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ బస్సు అక్కడ అంటే మళ్ళీ వచ్చి వాళ్ళతో పాటు కాలేజీకి వెళ్ళిపోయాను. ఆ విధంగా కష్టపడి ప్రతిరోజు పంటాను, ప్రతిరోజు పంటాను. ఆ విధంగా మా నాన్న ఎంతో చేయలేదు. వాళ్ళు ఎంత చేయలేదు అంటే నేను ఎట్లయితే తెలిసిన గాలిలో ఐఎమ్ ద నెంబర్ 1 హమాలి. ఎట్లయితే హమాలీలో నెంబర్ 1 హమాలి. ఎట్లా చేసినా 100 కేజీల మూటను ఇంతవరకు పట్టాలి. వగరే మోకాళ్ళతో ఎత్తి కొట్టేసి తీసుకెళ్ళిపో లారీకి ఇంత చెక్ ఉంటుంది, అది ఎత్తున అట్లా వెళ్ళిపోవాలి. అలాగా మెయిన్ హమాలి అయిపోయినా. ఎవరికైనా పని ఉండకపోవచ్చు కానీ నాకు మాత్రం పని నిరంతరం ఉంటుంది. సో మా భార్య కూడా సొంతం మా అమ్మ కూతురే కాబట్టి అమ్మకు హెల్త్ బాగాలేని తర్వాత డిగ్రీ తర్వాత వచ్చేసి మా ఇంట్లోనే ఉండేది. సో పెళ్లి కాకపోతే మా ఇంట్లోనే ఉంది. ఆ విధంగా మా అమ్మ అనుకుంటుంది కాబట్టి అమ్మకు అప్పట్లోనే లివర్ ప్రాబ్లం ఉంది, కొంచెం బాగా శ్రమ ఉంటే చేసుకోవడానికి అమ్మ భార్య ముందుగానే పెళ్లి కాకుండా వచ్చి మా ఇంట్లో ఉంది. అలాగే రోజు గడిచి వచ్చినాయి. నెంబర్ 1 హమాలి అయిపోయినా. ఇంకా హమాలి కంటే అమ్మాలి సట్ వేసుకుని సట్టు లోపల టవల్ ఉంటుంది. వచ్చింది బండి అంటే ఇంకా సట్టు తిప్పేయడం, టవల్ తల కట్టుకోవడం, పట్టడం దించేయడం, మోడలు దించేయడం. అట్లా రోజు గడిచిపోతుంది. అప్పుడు ఆ తర్వాత మందిరానికి క్రమం తప్పకుండా పోయిన మందిరానికి తెలిసిన రాత్రికి 12 అయిపోతుంది కదా పని. అప్పుడు ఆన్లైన్ పేరు చదువుతూ ఉంటుంది. ఆ ఆన్లైన్ బోరింగ్ ఉంటుంది కదా, బోరింగ్ అంటారు, బోర్ అంటారా, బోరింగ్ అనేటోళ్ళు. ఆ బోరింగ్ దగ్గర పోయి అక్కడే స్నానం చేసేటోళ్ళు. ఎప్పుడు మిడ్-నైట్ 12 కాడ పోయి మందిరంలో పోయి మళ్ళీ తప్పా కొట్టేటోళ్ళు. అర్ధరాత్రి ఆన్లైన్ పేర్లో కలిసేటోళ్ళు. ఆ విధంగా క్రమం తప్పకుండా మందిరానికి పోతాను. క్రమం తప్పకుండా ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఫస్ట్ ఉంటాను మందిరంలో. అలా ఉంటూ అలా పని చేసుకుంటూ అలా రోజులు గడిచిపోతూ వచ్చినాయి. ఆ తర్వాత వివాహం అయిపోయింది. వివాహం ఎట్లయితే తెలిసినా ఒకరు బట్టలు గిట్టిస్తారు, ఇంకోరు భోజనాలు, ఇంకోరు బియ్యం, ఇంకోరు చికెన్. అట్లా అందరూ తలహారం సమర్పించుకొని పెళ్లి చేస్తారు. సో సేవకు వస్తే పెళ్లి చేసిన సేవకు ఏమో గిఫ్ట్ కదా, ఆ గిఫ్ట్ రాక మన దగ్గర ఏం లేదు. అది కూడా ఎవరు ఇచ్చారంటే సంఘం ఇచ్చింది. రాజ్యంలో తీసుకోమన్నది కదా, సరే మేము చూసుకుంటాం కదా అని వాళ్ళే చేసినారు. సో అందరూ కలిసి అలాగా పెళ్లి చేస్తూ వచ్చినారు. సో మా అమ్మ కూతుర్నే నేను పెళ్లి కూడా చేసుకుంటూ వచ్చినాను. ఆ తర్వాత దేవుడి కాబట్టి మీ ఇద్దరు కూడా ఎంతో కష్టపడేటోళ్ళం. ఎంత కష్టపడేటోళ్ళం అంటే మార్నింగ్ ఉద్యోగం లేదు కదా, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది, ఏం ఉద్యోగం లేదు. ఆ తర్వాత రోజు కట్టెలు పోవాలి. పొద్దున్నే 6 గంటలకి పోతే మధ్యాహ్నం కరెక్ట్గా 10:30 కల్లా ఒక బండికి కట్టెలు కట్టేటోళ్ళం. ఇక్కడ ఒంటెది బండి ఉన్నాయి కదా, మా భార్య ఇద్దరము ఒక బండికి కట్టెలు పెట్టేటోళ్ళం. బట్టలు ఉతికేటప్పుడు అట్ట పనికి పెట్టే పూర్తిగా జీవన విధానం మారిపోయింది. ప్రతి వాడు పోయినా, డిగ్రీ పోయినా అన్నీ పోయినాయి. సో సాయంత్రం అయితే మన వాళ్ళ గ్యాంగ్తో కలిసి మళ్ళా 3 మంది పోయారు. ఆ ఒక్కరోజు ఏమైందంటే నా పక్కన పడుకున్న వాళ్ళు అందరూ కూడా బాగా తాగి గుట్కా వేసుకుని పడుకున్నారు. ఇట్లా మలుకుంటే గుట్కా వస్తా, ఇట్లా మలుకుంటే సారాయి వాసన భరించలేదున్నా. ఆ
పోతున్న రోడ్డు మీద లారీలో పథకం పోవాలా, లారీలో పథకం పోవాలా అడుగుతా ఉంటుంది. ఆకాశాన్ని పనుకొని ప్రభావ ఎదురైన శిక్ష నాకు వద్దు, ఇంకా నాకు వద్దు, ఇంక నేను చేయలేను, ఇంక నాకు వద్దు, చదివించారు కదా, ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వండి అని దేవుడిని అడిగితే దేవుడు అప్పుడు 1,000 రూపాయలు ఉద్యోగం ఇస్తారు. అదేం ఉద్యోగం తెలిసిన పలక కొట్టాల. పలక ఎట్లా బడి కాని పిల్లలను బడిలో చేయించాలి, బాలకాని దాంట్లో. సో అంత పలక పెడితే మనం తప్పల పెట్టిన అలవాటు కదా, నా పలక ఎంత నేర్చుకోవాలా. సో సో తొందరగా పలకొట్ట దగ్గర కూర్చొని అత్తుకుంటున్నా ఎట్టుకుంటున్నా 10 రూపాయలు ఇచ్చి అనిపిస్తే పలకొట్ట నేర్పించేసినాడు. సో ఇప్పుడు నేను మంచి బెస్ట్ పర్ఫార్మర్ మా స్టాఫ్లో. ఎవరికి పలక రాదు కొట్టడము, నేను కొడితే అందరూ 10 మంది వచ్చేస్తారు అడిగి. సో బడికాని పిల్లలందరినీ బడిలో చేయించడానికి ఇంకా ఆయన చెప్పేస్తున్నాడు. సో సక్సెస్ అయిపోయింది మా మీటింగ్. అలాగే 5 నెలలు 6 నెలలు పనిచేశాను. చేస్తే మన ఇంకో గవర్నమెంట్ వ్యవస్థ డిఆర్డి వాళ్ళ ఉద్యోగ గవర్నమెంట్ అయిపోయినాయి. వాళ్ళు వచ్చినారు, బాబు నువ్వు బాగా పనిచేస్తున్నావు కదా అని. వేరే బ్రదర్ వచ్చి మన మందిరానికి వచ్చే బ్రదర్ అతను మన ఇంటికాడికి వచ్చి నువ్వు రా బ్రదర్ మా దగ్గర పనిచేయదు, గవర్నమెంట్లో జాబ్ ఉందని ఆయన కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి ఇచ్చినాడు జాబ్. 2,000 రూపాయలు కదా, ఇప్పుడు ఎంత జీతం 2,150. సో మా బాబు చేశాడు 2,150 రూపాయలకి. సో ఇప్పుడు ఎంత అయిపోయినాము, 5 మంది అయిపోయినాం, 6 మంది అయిపోయినాం ఫ్యామిలీ మెంబర్స్. సో 2,150లో సరిపోవట్లే బతకడం, అమౌంట్ టాబ్లెట్స్ కష్టం లేదంతా. సో దేవుడు ప్రార్థన చేసుకుని వచ్చిన ఈ గవర్నమెంట్ ఉద్యోగం మనకి సెట్ కావాలని బాబా, ఇవి 2,150 రూపాయలతో మేము ప్రాణం పోయేటట్టుంది, ఏదైనా ఉద్యోగం ఏంటంటే మళ్ళీ విత్ 2 years దేవుడు 2,150 రూపాయలు ఇంటూ డబల్ ఎంత 4,300 రూపాయలు. 4,300 అనంతపూర్లో జాబ్ 2006లో 2008 వరకు అనంతపూర్లో 4,300 జాబ్. మా ఇల్లు ఏంటంటే రేకుల షెడ్, దాంట్లోనే ఇప్పుడు ఎట్లా ప్యాలెస్ ఉంటాయి కదా, దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే కిచెన్, పక్క రూమ్లోనే అంత చిన్న రూమ్లోనే తీసేసుకొని అక్కడే మా పాప కూడా అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు ఎంత నెంబర్స్ పెరిగిపోయారు మళ్ళా. సో 4,300. సో సరిపోదు. మందిరానికి ఎట్టబడాలంటే ఈ రాణినగర్ ఐడియా కదా, వినాయక నగర్, రాణినగర్ నుంచి అడ్డదారిలో రామచంద్ర నగర్ మందిరానికి పోవాలి. మా కూతుర్ని ఇక్కడ తల మీద ఇక్కడ కూర్చుంటాం, మా కొడుకుని సంకలో కూర్చొని ఆటో డబ్బులు కావాలి కదా ఆటోకి పోవాలంటే. సో అంత దూరం నడుచుకుంటూ పోయేటోళ్ళు. తర్వాత మా బ్యాంకులో కూడా అక్కడ పనిచేసే కంపెనీలో రోజు 20 రూపాయలు ఇస్తారు ఆటోకి పోవడానికి, ఎందుకు దేనికి బ్యాంకుకి పోవడానికి. నేనేం చేస్తాను, 20 రూపాయలు మిగిలించుకోవాలని నడుచుకుంటూ వచ్చి ఆ 20 రూపాయలు సాయంత్రం రాణినగర్ దగ్గర మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో 20 రూపాయలు చికెన్ ముక్కలు అంటే ఇస్తాడు. ఆ సాయంత్రం 20 రూపాయలు చికెన్ ముక్కలు తెచ్చుకొని అలా తిరిగి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. 4,300 నుంచి మళ్ళీ డబల్ చేసినాడు. మళ్ళీ కడపకు వచ్చాం, డిహెచ్ఎఫ్లో ఇంకో దాంట్లో వచ్చాడు, అక్కడ డబల్ చేశాడు. తర్వాత అలాగే కొంతకాలం అయిపోయిన తర్వాత అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంకులో జాబ్ ఇస్తూ వస్తున్నాడు. అక్కడ మళ్ళీ డబల్ తీసుకెళ్ళాడు దేవుడు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో జాబ్ చేస్తూ వచ్చాడు. తర్వాత రాయచూరుకి వచ్చాము, కడప, కర్నూలు అక్కడంతా చేసి రాయచూరుకి వచ్చాము. తర్వాత మళ్ళీ శ్రేష్టమైన కొత్త ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. రాయచూరులో గాలిలో అప్పటికి ఇల్లు కట్టుకున్నాను మంచిగా. తర్వాత రాయచూరులో కూడా ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. సో ఇప్పుడు హ్యాపీ. సో ఇలా ఉంటే అప్పటికే తర్వాత మా నాన్నకు ఒకసారి ఇంట్లో ఇబ్బంది అయింది, పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది. సో డబ్బులు చాలా అయిపోయినాయి, బతకడం కష్టమైపోయింది. తల్లిదండ్రులు కదా చూస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించడానికి మనసు ఒప్పదు. సో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అలా తీసుకెళ్ళి అక్కడ చూపించి అక్కడ చేస్తే డబ్బులన్నీ అయిపోయినాయి, వీళ్ళేమో అప్పులు అయిపోయినాయి. సో దేవుడు ప్రార్థన చేస్తాం. మా భార్య, నేను, మా తర్వాత మా కొడుకు, మా కూతురు నలుగురు పోయినాం. ఐసిఐసి బ్యాంక్ ఉంది అక్కడ, ఆ బ్యాంక్ దగ్గర నిలబడుకుని ఏం చేసిన తెలుసా, నలుగురు ప్రార్థన ఏమని, ప్రభా మా నాన్నకి ఈ బ్యాంకులో జాయిన్, ఆ బ్యాంకులో. సో అందరూ 1 నిమిషం ప్రార్థన చేసుకునేది, మళ్ళీ అటు తిరుక్కొని వెళ్ళిపోయారు మళ్ళీ. సో అట్లా చేసుకునేటోళ్ళం. సో నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది ఐసిఐసి బ్యాంక్ నుంచి. ఇంటర్వ్యూ లెటర్ వస్తే సో రేపు మార్నింగ్ వస్తున్నాను, రెజ్యూమ్స్ అన్ని పంపించి సార్ జాబ్ కన్ఫర్మ్ కదా, మీరు వచ్చేయండి సార్, మీరు ఇప్పటికీ లేట్ అయితే తొందరగా కన్ఫర్మ్ చేయండి, రాయచూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము తీసుకోండి అని చెప్పారు. సో అలా వెళ్ళామంటే ఆ రోజు నైట్కి మా నాన్న ప్రాసెస్లో వచ్చాడు. సో ఇప్పుడు జాబ్ ఇవ్వాలన్నా లేకపోతే నాన్న ఇవ్వాలన్నా, సో ఇప్పుడు పోలేదు. నాన్న పిలుచుకొని ఇట్లా వేలూరు హాస్పిటల్కి చెన్నై అప్పుడు అక్కడ వస్తున్నాను. సో జాబ్ మిస్.
మిస్ అయిపోయింది. తర్వాత కొంతకాలానికి పిల్లలతో పని చేస్తున్నా, నేను పిల్లలకి బ్యాంకులో జాబ్ వచ్చిన. సో అప్పుడు నేనే ఫోన్ చేసినాను ఐసిఐసి సార్, మీరు నేనేం తప్పు అంటున్నానని తెలియదు, ఐ విల్ సెండ్ యూ మెడికల్ రిపోర్ట్స్ పంపిస్తాను, నేను ఆపద మాట్లాడలేదు, నిజంగానే మా నాన్నకి ఎంత బాధ కాబట్టి నేను అటెండ్ కాలేకపోయినా. ఇఫ్ ఎనీ ఛాన్స్ ఉంటే నాకు ఒకసారి మరి అవకాశం ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాను, ఇంటర్వ్యూ చేయండి, నేను నచ్చితే నాకు ఆఫర్ ఇవ్వండి ఎక్కడైనా సరే అని చెప్పాను. సరే అని ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూలో బాగా నచ్చింది. తర్వాత ఆఫర్ వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ, నాకు వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ దేవుడు మళ్ళీ తీసుకొస్తూ వచ్చాను. అక్కడికి వెళ్ళాను, ఇంటర్వ్యూ ప్యానల్కి వెళ్తే దేవుడు అద్భుతంగా సాయం చేస్తూ వచ్చాను, వాళ్ళ మనసు కలిగి చేస్తూ వచ్చాను. చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు. సో అయితే నేను ఒక్క గ్రేడ్ ఎక్కువ అడిగితే వాళ్ళు డబుల్ గ్రేడ్ ప్రమోషన్ ఇస్తారు, డబుల్ గ్రేడ్ ఇచ్చి వాళ్ళు తీసుకున్నాను. నాకు అప్పుడు అర్థమైంది ఇదంతా గ్రేడ్ కాదు, బికాస్ ఆఫ్ గ్రేడ్. దేవుడు ప్రార్థన చేయడు, ఫ్యామిలీతో అందరూ ప్రార్థన చేయడం, దేవుడు సాయం చేస్తూ వస్తాడు, అక్కడ ఉద్యోగం ఇస్తూ వస్తాడు, దేవుడు ఎంతగానో కాపాడుతూ వస్తాడు. కాబట్టి ప్రేమంత సహోదరి సహోదర వ్యవస్థ నా జీవితంలో నేను పొందినంత ఒకసారి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి పొందలేదు. ఒకవేళ మీకు చిన్న సమస్యలు ఉండొచ్చు, బెదిరిపోతున్నాను. మన దేవుడు ఎలాంటి వాడట, ఆయన రెక్కల కింద నీకు సురక్షితమైనటువంటి స్థానం ఇస్తారు, సురక్షితమైన స్థానం ఇస్తారు, ఆయన ఆశీర్వదిస్తారు, ఆయన రెక్కల కింద నీకు భద్రత ఉంది. కాబట్టి ప్రభువు నీకునే శ్రమలు బట్టి నువ్వు తప్పిపోదు, నీకునే పరిస్థితులు బట్టి భయపడిపోదు. రీసెంట్గా మా అమ్మకి ఈ సంవత్సరం అంటే మా అమ్మ క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ అని చెప్తే నాకు చాలా టెన్షన్ అయిపోయింది. సో చాలా భయం. నేను ఒకటే ప్రాబ్లం చేస్తున్నాను, రిపోర్ట్లు అన్నీ అనుకూలంగా రావాలి ప్రభావ. భయము ఇప్పటికీ అయిపోయింది. ఏది మన పడాల్సిన అవసరాన్ని పడిపోయినాం, ఇంకా భరించలేదు ప్రభావ, కాపాడండి. రిపోర్ట్లు అన్నీ నార్మల్గా రాలేదు, నార్మల్ క్యాన్సర్ వచ్చింది. సో ఏం చేయాలి? ఇంకా ఈ పరిస్థితిలో ఏంటంటే మా బ్యాంకు నుంచి ఒక కబురు వచ్చింది. ఏమొచ్చింది తెలిసిన, నీకు ప్రమోషన్ వచ్చిందని ఇచ్చినారు రీసెంట్గా. ప్రమోషనా? నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏం ప్రమోషన్ సార్ అంటే చీఫ్ మేనేజర్ అంటే ఒక రీజనల్ హెడ్, ఒక క్లస్టర్కి అంతా హెడ్ అనమాట. సుమారు 10 డాన్సులు ఉంటాయి. అట్లా రీజనల్ హెడ్గా నీకు ప్రమోషన్, నీకు చీఫ్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చిందన్నారు. ఎంతో సంతోషం అనిపించింది. దేవుడు ఒక శ్రమలు ఉంటాయి, మనకు ఒక్కొక్క బాధలు ఉంటాయి, ఆయన సురక్షితంగా మనం కాపాడుకుంటాం. కాబట్టి మా అమ్మ కూడా హాస్పిటల్కి పోతే అక్కడ ట్రీట్మెంట్ ఎలా జరిగిందంటే, దేవుడు నమ్ముకుని పెట్టి ఆయన ఎంతో దేవుడు విశ్వాసి, ఆయన ఆపరేషన్ చేస్తున్నాడు. మందిరంలో పెట్టినాడు అక్కడ, హాస్పిటల్లో కూడా. కాబట్టి నా జీవితంలో కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఎన్నో అద్భుతాలు చెప్పలేదు. వివరిస్తారంటే నాకు సమయం ఉంది, హాఫ్ అన్ అవర్ కాబట్టి అయిపోయింది కాబట్టి ఇక్కడ ముగిస్తున్నాను. ఇన్నేం చెప్పలేదు. ప్రతి సందర్భంలో నా జీవితంలో అద్భుతం లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు. నేను దేవుడికి ఎక్కడ కూడా ఇష్టపడుతున్నా జీవించింది లేదు. వాస్తవానికి ఎంతగానో గాయపడుతున్న దేవుడిని. అయితే ఆయన కృపగలిగినటువంటి దేవుడు, ఆయన మనం క్షమించేటటువంటి దేవుడు. రూతు జీవితంలో కదా, రూతు ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? మోయాబు దేశం నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సురక్షితమైన రెక్కల కిందకి వచ్చింది. సో మన జీవితం ఏదైనా సరే, మన బ్రతుకు ఏదైనా సరే, మన పరిస్థితులు ఏదైనా సరే, ఆయన దేవుడు మన జీవితాన్ని సెట్ చేయగలడు తమ్ముడు. కాబట్టి జాగ్రత్త, చెల్లి జాగ్రత్త. నీ హృదయాన్ని కఠినం చేసుకోండి. దేవుడు సన్నిధికి వచ్చినటువంటి మనం నీ జీవితాలు కూడా మేలు చేయడానికే దేవుడు ఆశపడుతున్నాడు. మనందరి జీవితాల్లో ఆయన ఎంతో సంతోషాన్ని ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. నెగ్లెక్ట్ చేయదు. దేవుని విశ్వాసం ఉంటాం. నా కోసం ప్రార్థన చేయండి, అమ్మ కోసం కూడా ప్రార్థన చేయండి. ట్రీట్మెంట్ జరుగుతుంది. మా నాన్న కూడా పెరాలసిస్ పేషెంట్, ప్రార్థన చేయండి. తమ్ముల కోసం ప్రార్థన చేయండి. 2 పిల్లలు, బాబు జరిగిన ఇంటర్వ్యూ చదువుతున్నారు తిరుపతిలో, పాప రూపు ఇక్కడే ఉంది. మా భార్య కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేయనట్టుగా ఆయన కుటుంబం ప్రార్థన చేయండి.